ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల భవనాల ఆర్ఎండ్బీ శాఖ రహదారులు రద్దయ్యాయి. ఇప్పటివరకు మొదలుపెట్టని రోడ్లు ప్రారంభించిన 25% లోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దు చేస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) కింద చేపట్టే రహదారులు కూడా భారీగా ఉన్నాయి. ఈ పరిణామం వైసీపీ నేతలకు వారి పేరిట బిడ్లు వేసి వర్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు గట్టి షాక్ ఇచ్చింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ సర్కార్ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణ పనులు ప్రకటించింది. కేంద్రమిచ్చే CRIF నిధులు సహా రాష్ట్ర వనరుల నుంచి 2,300 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి అనుమతులిచ్చారు. 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య భారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. వీటిలో జాతీయ రహదారులు, CRIF, నాబార్డ్ విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు, ఈ ఏపీ కేంద్ర ప్రాయోజిత పథకాల రోడ్లతో పాటు తుంగభద్ర పుష్కరాల రహదారి పనులు కూడా ఉన్నాయి. గ్రామీణ రోడ్లను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చే దశలో ఉన్నాయి. నాటి మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు సిఫారసుల మేరకు పనులను మంజూరు చేసి ఆగమేఘాలపై టెండర్లు పిలిచారు. ఇందులో సింహభాగం వారి బినామీలుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లే దక్కించుకున్నారు. ఒప్పందాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నాటికే కనీసం 40% పనులు చేసి ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 10% కూడా పూర్తి చేయలేదు. ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలుస్తారని, కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు మొదలు పెడదామని చాలామంది వేచి చూశారు. మరికొందరు డబ్బులిస్తారో లేదో అన్న అనుమానంతో ధైర్యంగా పనులు చేయలేకపోయారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు, వారి బినామీలు పనులు నిలిపివేశారు. కొందరు చేపట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఆయా పనుల తాజా పరిస్థితిపై ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లోనే నివేదిక కోరింది. పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణ పనులు, అసలు ప్రారంభం కాని రోడ్లపై సంబంధిత CENC నివేదికలిచ్చారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం అసలు ప్రారంభమే కాని పనులను రద్దు చేసింది. మొదలుపెట్టి 25% పురోగతి సాధించని వాటిని రద్దు పద్దుల్లో చేర్చింది. ఈ మేరకు R&B ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులిచ్చారు. ఇంకోవైపు ప్రభుత్వం రద్దు చేసిన పనులను పునరుద్ధరించాలని కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తూ ఉండడం గమనార్హం. రద్దయిన వాటిలో సింహభాగం వైసీపీ నేతలే దక్కించుకున్నారని తెలిసినా లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారేమో. కూటమి నాయకులే వాటిని తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు. వాటిని కొత్తగా చేపట్టాలని కోరితే ఇబ్బంది లేదు, కానీ పాత కాంట్రాక్టర్లతోనే వాటిని కొనసాగించాలని డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది. వారి వెనుక కొందరు వైసీపీ నేతలున్నట్లు తెలిసింది. రద్దు చేసిన రహదారి పనులను తిరిగి కొనసాగించాలంటే కొత్తగా టెండర్లు పిలిచి ఏజెన్సీలకు అప్పగించడం పద్ధతి. అలా కాకుండా పాత కాంట్రాక్టర్లతోనే చేయించాలని పైరవీలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.